బ్రదర్, ఎలక్షన్ల హడావుడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రంలో. ప్రతి రాజకీయ పార్టీ సభలు పెడతా ఉంది. ప్రతి సభకి జనాలు విపరీతంగా వస్తా ఉన్నారు. అటు వైసీపీ సభ పెట్టినా, లేదా టీడీపీ జనసేన పెట్టినా, కాంగ్రెస్ పెట్టినా, బీజేపీ పెట్టినా జనాలు వెళ్తా ఉన్నారు. సో ఒక సామాన్యుడిగా, ఒక యువకుడిగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? నమస్తే అండి. సభ పెట్టినంత మాత్రాన జనాలు ఆ పార్టీకి ఓటేస్తారని నేనైతే నమ్మను. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక యువ నాయకుడు వచ్చాడు, ఒక యువ హీరో వచ్చాడు, సినిమా హీరో వచ్చాడు. మన కృష్ణా జిల్లా బెదవాడ వాసులకి ఏంటంటే సినిమా అంటే పిచ్చి. బేసిక్ గా క్రికెట్, సినిమా. ఎవరు వచ్చినా సరే, ఆఖరి చిన్న హీరో వచ్చినా సరే క్రేజ్ గా వెళ్తారు. కానీ ఆ సినిమా చూస్తారా? చూడరు. ఇది కూడా అంతే. రాజకీయ నాయకుడు ప్రతి ఒడు పెట్టినా, ఏం చేసినా, ఏది జరిగినా జనాలు వెళ్తారు. దానికి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో కార్యకర్తలు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ వాయిస్ కాళ్ళు, డోక్రా వాళ్ళని అయ్యని బస్సులు పెట్టి, అవి పెట్టి 500 ఇచ్చి మొత్తానికి జనాన్ని తీసుకెళ్తారు. సో వెళ్ళినంత మాత్రాన ఓట్లు అయితే వేరు 100%. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అయితే ఓటేరు. ఎందుకనంటే చాలా సింపుల్. ఈ విజయవాడలో వచ్చి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏం లేవండి. భవన నిర్మాణం మీద కొనసాగే వాళ్ళు, దాని అనుబంధ రంగాల మీద బేస్ అయ్యి ఉన్నవాళ్ళు. భవన రంగారం ఆగితే ఒక 18 రంగాలు ఆగిపోతాయి. ఆ 18 రంగాలు బేసు ఉంటుంది. ఇసుక ఆపడే మూలంగా ఇది విజయవాడ చాలా ఎఫెక్ట్ అయింది. ఎంతో మంది పనులు లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాగా వీడికి ఏంటంటే, సరే ఆడ ఎలాగో పని లేదు, వీడికి పోతే ఒక 500 600 తినడానికి, మనకి ఓ పూట ఫుల్గా తింటున్నాము, మంది ఇస్తున్నాడు, ఆ పిచ్చి మంది తాగి పడుకోవచ్చు అనే ఉద్దేశంతో జనాలు ఎగబడి వెళ్తున్నారు. సరే, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాం. రేపు కృష్ణా జిల్లాలో వైసీపీది పామర్లో ఒక సభ పెట్టారు. ఏంటి? విద్యా దీవెన అని. ఎప్పుడు పెట్టాలండి విద్యా దీవెన? రేపు ఇంటర్ ఎగ్జామ్స్. నీకేమో బస్సులు కావాలి, స్కూల్ బస్సులు కావాలి, ప్రైవేట్ బస్సులు కావాలి, ఆర్టీసీ బస్సులు కావాలి. మరి పిల్లలు ఎట్లా వెళ్తారండి? రేపు పిల్లలు 9ంటికి ఎగ్జామ్ అంటే 8ంటికి ఇంటికాడ బయలుదేరాలి. నీకు 10:50కి నువ్వు సభకు వస్తున్నావు అంటే 9ంటికి 8:30 కల్లా సభకాడికి జనాలు రావాలి. బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మాత్రం ఆలోచన లేదా? ఆ బటన్ నొక్కేది ఏదో ఇంటికాడ కూర్చుని నొక్కితే అయిపోయేది కదా, ఇంతమంది ఇబ్బంది. రేపు ఒకేలా ఎగ్జామ్ కి ఆన్ టైం వెళ్ళకపోతే అది ఎవరు బాధ్యత? వాడు మళ్ళీ సప్లిమెంటరీ రాయాలి ఎగ్జామ్ కి ఆన్ టైం వెళ్ళకపోతే. సో ఇది మరి ఎందుకని ఎవరు ప్రశ్నించట్లేదు? ఈ పిల్లల భవిష్యత్తు ఎవరిది? ఇప్పుడు నా మేనమామ నేను మావయ్యని అని అన్నారు. మరి మేనల్లుడు కానీ మేనకోళ్ళు కానీ ఎగ్జామ్ రాయిపోతే మేనమావది బాధ్యత. ఇప్పుడు మా మామ ఉన్నాడు, మేము 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రాసావా, వెళ్ళావా, ఎగ్జామ్ బాగా రాసావా ఏంటి అని మా మామ అడిగాడు. ఇప్పుడు నువ్వు మామ, ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళందరూ నాకు ఆడవాళ్ళందరూ అక్క చెల్లెళ్ళని. నువ్వు మేనల్లుడివేగా, మేనమామే కదా. మరి ఎగ్జామ్ కాన్ టైం వెళ్ళకపోతే మేనమామగా నీ బాధ్యత ఏంటి? సో ఇదేదో పెట్టుకునేదేదో సాయంత్రం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు 10:50కి పెట్టుకో, ఓకే. నేను పెట్టట్లేదు, సభ పెట్టకూడదు, దీనికి నేను వ్యతిరేకని కాదు. నువ్వు 3ంటికో 4 గంటలకు పెట్టుకో, 12ంటికి అవన్నీ అయిపోద్ది. 1 గంటకి బస్సులు నువ్వు పెట్టుకున్నా, 2ంటికి పెట్టుకున్నా అదే ఇద్ది. సరే, ఓకే. నీకు ఎగ్జామ్ ఉందని తెలుసు. 29వ తారీఖు 25 సంవత్సరాలు ఒక మనిషి బతుకుంటే, ఒక మనిషి 29ని పుట్టితే 25 సార్లే పుట్టినరోజు చేసుకుంటాడు. ఆయన జీవితం మొత్తం మీద 100 సార్లు. నువ్వు వెరైటీగా ఉంటుంది. 29వ తారీఖు ఈ రోజు బటన్ నొక్కొచ్చు కదా. నేను లీప్ ఇయర్ లో బటన్ నొక్కాను అని చెప్పుకోవడానికి ఉంటుంది కదా. వదిలేసి నువ్వు 1వ తారీఖు ఎగ్జామ్ రోజు ఎందుకు పెట్టావు మావయ్య అని చెప్పి చిక్కీలు ఇచ్చావు. ఏది? ఆ పప్పు చెక్క చిక్కీలు ఇచ్చావు. పప్పు చెక్క చాలా ఒంటికి మంచిది అని ఇచ్చావు. అది ఒక బటన్ నొక్కి మరి పథకం ఇచ్చావు. ఆ పప్పు చెక్క వచ్చిందో లేదో పక్క పెట్టే. ఎందుకు ఇచ్చావు? మేనకోడలది, మేనల్లుడి జీవితం కోసం బాగుండాలని ఇచ్చావు. అది రాలేదనుకో, అది తీసి పక్క పెట్టి రాగి జావన్నావు. పాపం పుట్టపతి సత్య సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు రాగి పిండి గ్లాసులు, నువ్వు తెచ్చుకోవాలని చెప్పి జీవో ఇచ్చావు. ఎవరి కోసం ఇచ్చావు? మేనమామ మేనకోడలకి ఇచ్చావు. ఇప్పుడు ఆ మేనల్లుడు మేనకోడలు ఎగ్జామ్కి వెళ్తుంటే నువ్వు సభ ఎట్లా పెడతావు మామయ్య? ఇప్పుడు విద్యా దీవెన అన్నావు, నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మేనకోడలకి మేనల్లుడికి ఇస్తున్నావు. అదే రోజు నువ్వు విద్యా దీవెన అని పెడితే, ఇది ఎగ్జామ్ పెడితే ఎట్లా మామయ్య? మామయ్య అన్నావు. ఇప్పుడు రాత్రిపూట ఇప్పుడు కొన్ని పల్లెటూరులో కరెంటు పోతుంది. ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది. మరి నీ మేనల్లుడు, నీ మేనకోళ్ళు, నీ మేనల్లుడికి ఇబ్బంది కదా మేనమామ. సో ఏంటంటే మామయ్య, దయచేసి పోతే 1 కోటి రూపాయలు ఖర్చు పోయింది అనుకో, ఎగ్జామ్స్ అయిన తర్వాత ప్రశాంతంగా ఈ సభ పెట్టుకో. ఈ సభ పెట్టినంత మాత్రాన్ని ఏం చెప్తావు మామయ్య? ఆడికి వెళ్ళి గత ప్రభుత్వం అంటది. అసలు ఈ గత ప్రభుత్వం అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఒకటే కాదు మామయ్య గత ప్రభుత్వం. 2004 నుంచి 2009 దాకా మీ నాన్నగారు ఉన్నారు మామయ్య. మీ నాన్నగారు మామయ్య అంటే ఎవరు?
మా తాతగారు అంటే ఈ పిల్లల మేనమామ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారు ప్రభుత్వం. అంటే మీ నాన్నగారిని మీరే తిట్టుకున్నారా మామయ్య? గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని మీ నాన్నగారు మీరు ఓ పక్కన మీరే తిడుతున్నారు. ఇంకో పక్క ఏమో మీ సెల్లో అక్క నాకు అంత ఐడియా లేదు కానీ ఆమె రాజశేఖర్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి పరువు తీస్తున్నారని ఆయన అంటున్నారు. మీరు చేసే పనులకి ఆమె చెప్పే పనులకి మిమ్మల్ని మీ చుట్టుపక్కల సలహాదారులు 750 మంది ఉన్నారో 1000 మంది ఉన్నారో మాకు తెలియదు కానీ మావయ్య మిమ్మల్ని ఇజ్జత్ చేస్తున్నారు మావయ్య. దయచేసి రేపటి సభ మీరైతే క్యాన్సిల్ చేసుకోండి. ఎవరి కోసం? నా కోసం లేకపోతే వేరే వాళ్ళ కోసం కాదు. నీ మేనల్లుళ్ళు నీ మేనమామల నీ మేనకోడళ్ళ కోసం దయచేసి రేపు సభ విరమించుకుని తాడేపల్లిలో మనకు ఎప్పుడు రొటీనే కదా బటన్ నొక్కడు, అక్కడి నుంచి నొక్కే బటన్. ఎన్ని బటన్లు పెండింగ్ ఉన్నాయి మామయ్య, నువ్వు చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది. ఒక నిమిషం మీరు వింటానంటే నేను చెప్తా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసానని చెప్తా ఉన్నారు. ఏ సభలో చూసినా మరి మీరు పెద్ద లిస్ట్ ఉందని చెప్తా ఉన్నారు. ఒక మాట అండి, మేనకోడళ్ళు మేనల్లుళ్ళ కోసమే మద్యపాన నిషేధం అన్నారు. వాళ్ళు ఏమన్నారు? పిల్లల భవిష్యత్తు పోతుంది, తాగి తండ్రి వస్తే పిల్లలు చెడిపోతారని. ఇప్పుడు ఏమో ఆ దిక్కుమాలిన మంది తాగుతున్నారుగా మామయ్య. మరి వీళ్ళు ఇప్పుడు చెడిపోవట్లేదా? మరి మామయ్య నీ మేనల్లుళ్ళు నీ మేనకోళ్ళు చెడిపోతున్నారు కదా. నువ్వేమన్నావు? మద్యపాన్ని నిషేధం చేస్తే ఆ డబ్బు ఇంటికి తీసుకెళ్తే చక్కగా చూసుకుంటాను. ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? మేనకోడల్లో మేనల్లు ఉంటారు. మరి నువ్వు మద్యపాన్ని నిషేధం చేసావా? చేయలేదు. పోనీ అంతకుముందు మేనకోడళ్ళు మేనల్లు ఎట్లా చదువుకునేవాళ్ళు? వాళ్ళు ఫీజు కట్టినా కట్టకపోయినా పాస్ అయితే సర్టిఫికెట్ ఇచ్చేసేవాళ్ళు కాలేజీ వాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేసావు? మీ అక్క చెల్లెలకి డబ్బులు వేస్తానన్నావు, వేసావు. వాళ్ళు ఏం చేశారు పాపం? కరోనా టైంలో డబ్బులు వాడేసుకున్నారు. కరోనా అయిన తర్వాత కాలేజీకి వెళ్తేనేమో మీకు డబ్బులు పడినాయి కదా కట్టమన్నారు. ఎట్లా తిని చాలా మంది నీ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు చాలా మంది విద్యకు దూరం అయ్యారు మామయ్య. అది నువ్వు చేసిన తప్పే కదా మామయ్య. పాత విధానాన్ని కాలేజీలకి నువ్వు ఇప్పుడు కాకపోతే 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో నువ్వు బటన్ నొక్కుతావు కదా. ఆ బటన్ నొక్కేదేదో కాలేజీ వాళ్ళకి నొక్కుంటే వీళ్ళందరూ శుభ్రంగా సర్టిఫికెట్ తీసుకుని వస్తారు కదా బయటికి. ఎందుకు మామయ్య నువ్వు మేనకోడలది మేనల్లుడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు? నేను లిస్ట్ ఉందన్నాను కదండి, ఒక్క నిమిషం. అంటే నాది మా మామయ్య అంత పెద్ద బ్రెయిన్ కాదండి, నాది ఏదో చిన్న బ్రెయిన్. మా మామయ్య లాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, నేను ఏదో యావరేజ్ స్టూడెంట్ని. ఆయనలాగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోలేదు, ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. నా బ్రెయిన్ కొంచెం తక్కువ. ఆసరా బటన్ నొక్కి వారాలు అయింది మామయ్య. ఆసరా బటన్ నొక్కితే ఎవరికి వచ్చే డబ్బులు? నీ మేనకోడలు నీ మేనల్లుకే వచ్చేదిగా మామయ్య. డబ్బులు వచ్చినాయా? రాలేదు. మరి నీ మేనకోడలు నీ మేనల్ని మోసం చేసావు కదా. ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు, ఇందాక మనం చెప్పుకున్నాగా. మా మామయ్య మేనకోడని మేనల్ని ఎట్లా మోసం చేద్దాం. 6 నెలల నుంచి చేయూత పథకం రావట్లేదంట మామయ్య. చూడు మామయ్య, వాలంటీర్లు కాబట్టి మామయ్య ఎంతసేపు వాలంటీర్లే నీ మేనల్లుండు నీ మేనకోడళ్ళు అంటే చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నావు కదా. మరి వీళ్ళకి కూడా అన్ని ఆన్ టైం ఇస్తే మేనకోడలు మేనల్లుళ్ళు కూడా శుభ్రంగా ఉంటారు కదా. ఈ రోజు రైతు భరోసా అన్నాం. ఇప్పుడు రైతు భరోసాలో యువ రైతులు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మేనకోడలు మేనల్లుడు కదా. మరి ఏమో కేంద్రం ఏమో రాష్ట్రంలో 55 లక్షల మందికి రైతు భరోసా కింద 6000 ఇస్తుంది. నువ్వేమో 45 లక్షల మందికి ఇస్తున్నావు. అంటే 10 లక్షల కుటుంబాల్లో మేనకోడల్ని మేనల్ని నువ్వు మోసం చేసినట్టే కదా మామయ్య. సో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు కూడా నీ మేనకోడల్ని మేనల్లే కదా, వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసావు కదా. సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, మరి వాళ్ళు మోసం చేసినట్టే కదా మామయ్య. మేనకోడల్ని మేనల్ని మోసం చేయొచ్చా మామయ్య? నువ్వు చెప్పు. తప్పు కదా, పాపం కదా. దయచేసి ఇప్పటికైనా మామయ్య నువ్వు తప్పు క్షమించుకుని రేపటి సభనైతే వాయిదా వేసుకోండి మామయ్య.